అయితే మొత్తానికి ఏదైతే తెలంగాణకు ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పడవ పెట్టి తెలంగాణ గొంతెండడానికి అనేక కుట్రలు పన్నుతుంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్తున్నారు అందరూ. ముఖ్యంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి 7 అనుమతులు బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే తీసుకొచ్చారు. ఒక్క అనుమతి కోసం ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు పడుతుందంటే అవుననే అంటున్నారు పరిస్థితి. ఏదైతే ఒక్క అనుమతి తీసుకురావడానికి కేంద్రం నుంచి వీళ్ళకు అనుమతి రాని పరిస్థితి కనబడుతుంది. ఎందుకోసం అనుమతి తీసుకురావట్లేదు, ఎందుకు వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవుతారు అనే అంశం పైన ప్రధానంగా ఇక్కడ అందరూ చర్చించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రధానంగా ఏదైతే ఒక్కటి అనుమతి కోసం ఇంత ఆపోసోపాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పడుతుంది అనుకోవాలి? అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి వస్తే ఇరిగేషన్ కెనాల్స్ అవ్వడం సాధ్యమవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు అన్నారు కదా, ఆ నీళ్ళు ఇవ్వాలంటేనే ఈసీ క్లియరెన్స్ రావాలి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేసింది లేదు, దానికోసం ఏ ప్రయత్నం కూడా చేయలేదు. లేకపోయి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేపర్ మీదనే ఉండేది తప్ప తట్టెడు మన్ను కూడా తీయకపోయే వాళ్ళు, ఒకవేళ కాంగ్రెస్కే అప్పుడు అధికారం వచ్చుంటే ఆ 10 ఏళ్ళు కూడా. ఓకే. ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా బచావత్ అవార్డు వచ్చినప్పుడు మహబూబ్ నగర్ చాలా నష్టపోయింది. ఒకవేళ సమైక్య రాష్ట్రంలో కనుక పాలమూరు జిల్లా రాకపోయి ఉంటే 174 టీఎంసీలతోని ఈ జిల్లా సగం సస్యశ్యామలమయ్యేదని చెప్పి బచావత్ ట్రిబ్యునల్లో రాశారు. అట్లా రాసి కూడా వాళ్ళు ఏమన్నారు, ఈ నీళ్లను వేరే దిక్కు తరలించొద్దని చెప్పి రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్కి, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి. అట్లా ఇచ్చినాక కూడా 73లో తీర్పిస్తే 95 దాకా ప్రాజెక్ట్ కట్టలేదు, 20 ఏళ్ళు తీసుకున్నారు. అదే కేసీఆర్ 9.5 ఏళ్ళల్లో 90% పనులు కంప్లీట్ చేశాడు. ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ మిగతా కాలేదు, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ 90%, రిజర్వాయర్లు కానీ పంపింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా. అయితే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది దేని మీద ఆధారపడి ఉందంటే ఫస్ట్ హైడ్రాలిక్ క్లియరెన్స్, దానికి నీటి కేటాయింపులు కావాలి. ఆ నీటి కేటాయింపుల కోసం వీళ్ళతో దాదాపు 45 టీఎంసీల దాకా మైనర్ ఇరిగేషన్లో మన సేవింగ్స్ మనకు అలొకేట్ చేసినంతగా కృష్ణా బేసిన్లో చిన్న నీటి వనరుల మీద మనం వాడుకోవట్లేదు. 90 టీఎంసీలేమో కృష్ణాలో మైనర్ ఇరిగేషన్కి ఇచ్చారు, అందులో 45 కంటే ఎక్కువ మనం వాడట్లేదు కాబట్టి ఇంకో 45 దీనికి పెట్టాం. అదేవిధంగా పోలవరం నుంచి కృష్ణా మన ప్రకాశం బ్యారేజీకి గోదావరి నీళ్ళని తరలించినప్పుడు ఆటోమేటిక్గా అప్పర్ స్టేట్స్కి 80 టీఎంసీలు ఇవ్వాలి. అందులో 3 రాష్ట్రాలలో 45 టీఎంసీలేమో తెలంగాణకి, 35 టీఎంసీలు కర్ణాటక అండ్ పక్కనున్న మహారాష్ట్రకు. వాళ్ళేమో ఆల్రెడీ వాడుకుంటాను 35 టీఎంసీలు. ఈ 45 టీఎంసీలో మనకు చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు. సో ఆ 45 టీఎంసీలు ఇచ్చినట్టయితే ఈ 45 45 90 టీఎంసీలు అయితే అది ఒప్పుకున్నట్టయితే మనకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు మాటలు విని దానికి అనుమతి ఇస్తలేదు. సో ఈ లోపల ఏమైంది, పాలమూరు మొదలుపెట్టగానే ఎన్జిటి పోయి స్టే తీసుకున్నారు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు. ఎన్జిటిలో పోయి స్టే తీసుకున్న తర్వాత మరి దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి? అందుకని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అయితే కనుక ఏ అనుమతులు లేకుండా కూడా స్టార్ట్ చేయొచ్చు. అందుకని 7 టీఎంసీ పైన మాకు తాగునీటికి కావాలని చెప్పి, అది కరువు ప్రాంతం అని చెప్పి ఆ ఎగ్జంప్షన్ తీసుకున్నారు హైకోర్టు పోయి. తీసుకోవడం వల్లనే ఇవాళ పాలమూరు ప్రాజెక్టు కనీసం తాగునీటి కోసమైనా కూడా ఈ కాలువలు తవ్వడం, రిజర్వాయర్లు తవ్వడం అనేది జరిగింది. లేకుంటే జరిగే సమస్య లేకపోవు. ఇప్పుడేమంటారు కొంతమంది, ఒక యూట్యూబ్ 45 టీఎంసీల మీద విమర్శిస్తూ 8 టీఎంసీలు ఆయన అంగీకరించిండు అంటారు. అంటే చాలామందికి ఈ నీళ్ళ గురించి అవగాహన లేక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఈ సుప్రీంకోర్టులో కానీ, లేకుంటే ట్రిబ్యునల్ దగ్గర కానీ, లేకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర కానీ, తన గురువు అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు దగ్గర కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేయట్లేదు. రెండోది, కోడంగల్కు ఆ నీళ్లు రావని చెప్పి, పాలమూరు అనేది రానే రాదిగా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏం చేశాడు, దాన్ని డీలింక్ చేసి దాన్ని భీమా ప్రాజెక్టుతో ముడేశాడు. భూత్పూర్ రిజర్వాయర్ అంటే భీమాలో పార్ట్, అది దాని నుంచి తీసుకుందామని. అప్పుడే మహబూబ్నగర్ ప్రజలకు అర్థం కావాలి, ఈ రేవంత్ రెడ్డి పాలమూరులో పుట్టినా కూడా చంద్రబాబు నాయుడు కన్సర్నల్లో ఈయన నడిపిస్తున్నాడు పాలనను. ఆ పాలమూరు రంగారెడ్డి కట్టినట్టయితే వాళ్ళకు వాటర్ తీసుకుపోవడానికి వీలు కాదు, ఆ నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకుంటాం శ్రీశైలం నుంచి. అందుకని ఏంటంటే ఆయన డీలింక్ చేసిండు, భూత్పూర్ నుంచి పెట్టుకున్నాడు 4,000 కోట్లతో అదనంగా. దీని నుంచి పోయినట్టయితే తొందరగా అయిపోయేది. దీని నుంచి ఎప్పుడైతే ఆయన దాన్ని కట్ చేసిండో ఆయనకు ఆ ఉద్దేశమే లేదు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయడం అనేది. కాబట్టి జరుగుతున్న కుట్రల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈసీ క్లియరెన్స్ కోసం ఏ రకమైన ప్రయత్నాలు కూడా వాళ్ళు చేయట్లేదు. కనీసం
చెరువులలో నీళ్ళు ఎంత వాడుకుంటున్నారు అనే లెక్క కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికి ఇవ్వట్లేదు. ఆ డిపిఆర్ రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి సబ్మిట్ చేసే క్రమంలో 45 టీఎంసీలు చాలని చెప్పడం కూడా మళ్ళీ ఇప్పుడు మొదటి దశ అన్నాం మేము. అది కాదు ఇక్కడ మన పట్టుదల ఏందనేది మనం చూపెట్టగలగాలి. ఎందుకు 90 టీఎంసీ మీద మనం ఎందుకు హక్కు కోరకూడదు? మనకు రావాల్సిన న్యాయమైన వాటా కదా అది. ఇవన్నీ ఏది లేదు. నీళ్ళ గురించి ఓనమాలు తెలివై ఆదిత్యనాథ్ దాస్ ఏది చెప్తే గదే నడుస్తుంది, చంద్రబాబు ఏం చెప్తే ఆదిత్యనాథ్ దాస్ గదే చేస్తాడు. సార్, ప్రధానంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి నిర్వీర్యం చేయడానికి ప్రధాన సూత్రధారులు ఎవరు, ప్రధాన పాత్రధారులు ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారి ఆయనే, ప్రధాన పాత్రధారి రేవంత్ రెడ్డి, మధ్యలో సంధానకర్త ఆదిత్యనాథ్ దాస్. వాళ్ళకేంటంటే పాలమూరు కావడం ఇష్టం లేదు. ఎందుకంటే కృష్ణానదిలో చాలాసార్లు నీళ్ళు రావట్లేదు. ఆ వచ్చిన నీళ్ళని వాళ్ళు తోడుకొని పోవాలి రాయలసీమకు అనుకున్నప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోసుకుంటే కనుక 145 మెగావాట్ల పంపులు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి నది పోతామేమో అనే దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలమూరు రంగారెడ్డి రాకూడదు అనేది చంద్రబాబు నాయుడు అనుకునేది. ఇక్కడ నుంచి కండలేరు సోమశిల నెల్లూరు జిల్లాలో ఉంటే 400-500 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి కండలేరు సోమశిల నింపుతున్నాడు. మద్రాసుకు మంచినీళ్ళ పేరుతోని 250 టీఎంసీలను దొంగలించడానికి అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నారు. తలాపున ఉన్న పాలమూరుకి ఇవ్వడానికి మాత్రం చంద్రబాబు మనసొప్పదు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటి టర్ములనే దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని తట్టాడు, మనది వెళ్ళదు ఈ 3 ప్రాజెక్టులలో. ఇది ఆయన కథ. సార్, ప్రధానంగా ఏదైతే ఈ పాలమూరు ప్రాజెక్టు సంబంధించి ఆ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3 జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ఈ 3 జిల్లాలు బాగుపడాలనే కోరిక ఈ కాంగ్రెస్ పార్టీకి లేదనుకోవాలా? లేదు. ఇప్పుడు పాలమూరు జిల్లాకు 7 లక్షల ఎకరాలు, 30,000 ఎకరాలు నల్గొండ జిల్లా, 5 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లా. ఇవన్నీ కూడా కరువు ప్రాంతాలే, ఫ్లోరైడ్ ప్రాంతాలు. మరి వీటికి ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్టయితే ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఇప్పుడు కేసీఆర్ గారు 35,000 కోట్ల ప్రాజెక్టులో 27,000 కోట్లు ఖర్చు చేశారు. అయితే కాలయాపన జరిగింది. ఎన్జిటి స్టే వల్ల 2 సంవత్సరాలు పోయింది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఖర్చు పెరిగింది. ఆ పెరిగిన ఖర్చుకు అనుమతి ఇవ్వమని చెప్పేసి కేంద్రానికి సబ్మిట్ చేశారు డిపిఆర్, రివైజ్డ్ డిపిఆర్ చేసి 27,000 కోట్లు ఖర్చు చేసి చాలా కాంపోనెంట్స్ కంప్లీట్ చేశారు. ఆయన ల్యాండ్ అక్విజిషన్ అయితే ఆల్మోస్ట్ 98% అయిందని చెప్పొచ్చు ల్యాండ్ అక్విజిషన్. అదే ప్రధానమైన బాటిల్ నెక్ అన్నట్టు. ఇన్ని చేసినా కూడా పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు, రంగారెడ్డి జిల్లా కోడంగల్లా గెలుపొందుతాడు. బట్ ఇప్పటి వికారాబాద్ జిల్లా అది. బట్ ఆయన మాత్రం దీన్ని పట్టించుకోడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కోపం వస్తుంది. ఇది కానీ ఆయన సొంత జిల్లా కదా సార్ పాలమూరు. ఇదైతే ఆ సొంత జిల్లాకు కూడా ఇంత అన్యాయం చేయడానికి ఎలా మనసు ఒప్పుతుంది అనుకోవాలి? బానిసలు తమ యజమాని సేవ చేయడానికే కుటుంబాలను త్యాగం చేసేటోళ్ళు వాళ్ళు. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించరు వాళ్ళు. అదే మనస్తత్వంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏం చేద్దాం, మన కర్మ. ఇంకో 2 ఏళ్ళు అయిపోయింది ఈ శని, ఇంకో 3 ఏళ్ళు అయితే తప్ప ఈ శని విరగడ కాదు, పాలమూరు బాగుపడదు. జలద్రోహాన్ని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే చాలా ఫైట్ చేస్తుంది, జలద్రోహం కావచ్చు, చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తుంది, అందరు ఫైట్ చేస్తున్నట్టు అంశం. అసలు బయటకి ఇవన్నీ వస్తున్నాయంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం వల్లనే బయటకు వస్తున్నాయి. ప్రశ్నించే గొంతును ఈ రకంగా నొక్కడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మొదటి నుంచి కూడా జల సాధన సోయి కల్పించిందే టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు తర్వాత బీఆర్ఎస్ అయింది. 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 6 వరకు 40 రోజుల పాటు జలసాధన ఉద్యమాన్ని కేసీఆర్ గారు నడిపారు. ఇచ్చిన కార్యక్రమం ఇవ్వకుండా ఆయన అప్పుడు రికార్డు చేసిన ఆడియో 10-15 నిమిషాల పాటు తెలంగాణకు సాగునీటి రంగంలో ఎట్లా అన్యాయం జరిగిందో ఆ రోజు క్యాసెట్లల్లో ఊరూరా వాడవాడ ప్రతి మనిషికి వినిపించారు ఆయన. అందుకే 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో 2003 జనవరి 6 నాడు పెద్ద సభ జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ముఫ్తీ సయీద్ దగ్గర నుంచి మొదలుపెట్టి రామ్ విలాస్ పాస్వాన్ దగ్గర నుంచి సిబు సోరెన్ దగ్గర నుంచి అందరూ నాయకులు, తమిళనాడులో ఉన్న రామస్వామి వరకు అందరూ కూడా ఆ సభకు వచ్చారు. మేధా పట్కర్ గారు కూడా వచ్చారు. ఆ సభ బాగా 2.0 అందుకే కేసీఆర్ గారు దానికి సిద్ధపడ్డారు. కాబట్టి మొన్న పాలమూరు రంగారెడ్డి మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మళ్ళా తెలంగాణ ఉద్యమ సోయి ఆ రోజు ఎట్లా కల్పించారో తెలంగాణ జలసాధన సోయి కూడా కేసీఆర్ గారే కల్పించాలి. వారి మాటలు నేరుగా ప్రజల గుండెల్లోకి వెళ్తాయి. మళ్ళీ ఒకసారి ఆ ఉద్యమ స్ఫూర్తితోని ప్రజలు ముందుకొస్తే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తి కావు. కేసీఆర్ సార్ ప్రధానంగా 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి హోదాలో ప్రధానంగా ఆయన ఢిల్లీకి వెళ్ళిందంటే వేల మీద లెక్క పెట్టచ్చు ఎన్నిసార్లు వెళ్ళి ఉన్నాయి. అది ప్రధానంగా దాంతోపాటుగా వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ప్రాజెక్ట్ అనుమతి తీసుకొచ్చడం కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకా మన రాష్ట్రానికి రావాల్సిన వాటి వాటాలకు సంబంధించి
క్లియరెన్స్ తీసుకొచ్చుకున్నటువంటి సందర్భం చూసాం. కాకపోతే ఈ ముఖ్యమంత్రి 62 సార్లు వెళ్ళి ఏం సాధించినట్టు? అంటే అది స్వయం పాలన, ఇది బానిస పాలన. ఇప్పుడు ఒక 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 పక్కనేమో చంద్రబాబు నాయుడు పెత్తనం, మరొక పక్కనేమో ఢిల్లీ పాలకుల పెత్తనం. అంటే తెలంగాణ ప్రజలు ఎంత తప్పు చేశారో ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి. బంగారం అటువంటి స్వయం పాలన, మనల్ని మనం పరిపాలించుకోవడానికి 1200 మంది బిడ్డలు బలిదానాలు చేసుకున్నారు. అటువంటి స్వయం పాలన తీసుకుపోయి మళ్ళీ ఢిల్లీ పాదశాల దగ్గర తాకట్టు పెట్టారు. మరి అటువంటిప్పుడు ఆయన 62 సార్లు పోయినా, 620 సార్లు పోయినా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ ఇవాళ ఆధారపడి ఉన్నది. ఇదైనా వాళ్ళు కనీసం గ్రహించాలి. లేకపోతే ఇంకో తప్పు రేపు మళ్ళీ ఎన్నికల్లో చేసే అవకాశం ఉంటుంది. స్వయం పాలన ఎంత గొప్పగా ఉంటుందో కేసీఆర్ గారు 9.5 ఏళ్ళలో చూపెట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75-78 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ప్రగతి 9.5 ఏళ్ళలో జరగలేదు. ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ వాడైనా, ఏ కాలంలోనైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. అటువంటి గొప్ప ముఖ్యమంత్రిని వ్యక్తిగత కారణాల వల్ల, వాళ్లకు అబద్ధాలను నమ్మడం వల్ల, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మడం వల్ల చేజార్చుకున్నారు. ఇప్పటికైనా గ్రహించాలి స్వయం పాలనకును పరాయి పాలనకు మధ్య తేడా ఎంత అనేది. అంటే ఇంకొకటి సార్, ప్రధానంగా ఏదైతే ఈ పాలమూరును అడ్డుకోవడం కావచ్చు, లేకుంటే కేంద్రానికి లేఖలు రాయడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ అడ్డుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తన సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలి. చంద్రబాబు నాయుడు మాటల్ని కానీ, ఆదిత్యనాథ్ దాస్ను ఫస్టే ఇమ్మీడియట్గా ఆయన ఇక్కడ తొలగించాలి. ఎందుకంటే తెలంగాణకు అడుగడుగున్న 9.5 ఏళ్ళు అడ్డుపడ్డ ఒక అధికారిని ముఖ్యమంత్రి ఆదేశాలతోనే కావచ్చు, బట్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర ఆయన మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టిన పేపర్స్ ఉన్నాయి, అధికారిక పత్రాలు. మళ్ళీ ఆయనే దానికి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతాడా? మనసులో ఏదైనా ఉండొచ్చు, ఆయన మంచోడు కావచ్చు, ఆయన ఐఏఎస్ కావచ్చు, బాధ్యతల్లో భాగంగా పనిచేయచ్చు. కానీ ఆయన మీద చంద్రబాబు పెత్తనం ఉంది. చంద్రబాబు పెత్తనం కింద ఉన్నంతకాలం తెలంగాణ బాగుపడదు. ఆ పెత్తనాన్ని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాడు. మరొక పక్కన నరేంద్ర మోడీ గారి పెత్తనం, కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో తెలంగాణను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు నరేంద్ర మోడీ. మరి ఇద్దరి మధ్య తెలంగాణ బాగుపడుతుందా? ఒకప్పుడు మంచిగా బతికిన తెలంగాణ 9.5 ఏళ్ళు ఇప్పుడు బతికి చెడ్డ తెలంగాణ అయింది. సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉంటే మధ్యలో కొద్దిగా సంతోషాన్ని అనుభవించినాం, మళ్ళీ పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది మన గతంలో కదా. నిజాం పాలనలో పెనం మీద ఉంటే బూరుగుల రామకృష్ణారావు గారి 5 ఏళ్ల పాలనలో కొంత మనం ఊపిరి పీల్చుకుంటున్నాం అనుకుంటే మళ్ళీ సమైక్య రాష్ట్రంలో పొయ్యిలో పడ్డది. ఇప్పుడు మళ్ళీ గదే పరిస్థితి మన తెలంగాణ ప్రజల ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఈ పరిస్థితి మనకు దాపురించింది. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. చాలా దారుణం ఏంటంటే, నేను కొద్దిగా ఎమోషన్ అయ్యి ఒక టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో తప్పు చేసినందుకు చెప్పులతో కొట్టుకోండి అంటే చాలామంది చెప్పులతో కొట్టుకొని నాకు వీడియోలు పెట్టారు. నేను చెప్పులతో కొట్టుకోవద్దు అంటున్నా, కానీ తెలంగాణకు అడ్డొచ్చినోడిని మాత్రం వదిలిపెట్టద్దు అని చెప్తున్నా. సార్ ఇంకొకటి ముఖ్యంగా, ప్రధానంగా చాలా రోజులు అవుతుంది డిపిఆర్ కేంద్రం పంపించింది. అసలు కేంద్రం డిపిఆర్ పంపించడంలో అసలు కుట్ర ఏంటి అసలు? అంటే డిపిఆర్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ వాళ్ళ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లై చేయాలి. కానీ మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి అవసరం లేని కొర్రీస్ అన్ని పెట్టి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు మైనర్ ఇరిగేషన్ ఉంది, ఎంత పంట పండుతుందో మైనర్ ఇరిగేషన్ మీద లెక్కలే ఉన్నాయి కదా. వ్యవసాయ శాఖ ఇచ్చిన లెక్కలు ఉన్నాయి, కేంద్రం వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేసుకుంటారు. శాటిలైట్ ద్వారా కూడా ఎంత పంట పండుతుంది చెరువుల కింద అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు అవసరానికి మించి వాడుకుంటున్నారని చెప్పేది ఎక్కడిది? ఏ లెక్క ప్రకారం చెప్తున్నారు? కాబట్టి ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్స్ నమ్మాలి. ఏమన్నా కేంద్రం నుంచి మనం జోలుబట్టి అడుక్కుంటున్నామా? మా నీళ్ళల్లో వాటాలను మేము సర్దుబాటు చేసుకుంటున్నాము అని చెప్తున్నాం. ఇప్పుడున్న 299 టీఎంసీలనే మేము సర్దుబాటు చేసుకుంటాము, మాకు 90 టీఎంసీలు వాడుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు చాలా చెరువులు కబ్జా అయిపోయినాయి, చాలా చెరువులు విస్తీర్ణం తగ్గింది, చాలా చెరువుల్లో పూటికలు తీయలేదు. మిషన్ కాకతీయలో కొంతమేరకే తీయగలిగినాం. మరి మాకు నీళ్లు వాడుకునే అవకాశం లేదురా బాబు. మాకు 90 టీఎంసీలలో మేము 45 ఇక్కడ వాడుకుంటాం, 45 పాలమూరులో వాడుకుంటాం, పాలమూరు రంగారెడ్డిలో అంటే వాళ్ళకి ఎందుకంటే అభ్యంతరం? చంద్రబాబు నాయుడికి ఏం కడుపు నొప్పి? మనం ఏమన్నా సారు కేసీఆర్ గారు ఉద్యమకాలంలో పాట రాశారు, గుంటూరు జిల్లాలో గుంటెడు భూమి అడిగితేమా, విజయవాడ పట్టణంలో వీసమెత్తు అడిగినమా అని. మీది కాదు కదా మేము అడిగేది, మా 299 కదా మేము అడుక్కునేది. కానీ రేవంత్ రెడ్డి దాన్ని మద్దతు ఇస్తున్నాడు. పాలమూరు బిడ్డ అయినందుకైనా ఈ ఒక్క విషయంలో ఆయనే తన నిర్ణయాన్ని మార్చుకొని ఈ శరవేగంగా ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలి. మీ బడేబాయ్ చోటేబాయ్ రిలేషన్ ఉపయోగించుకొని
ఆ మోడీ గారి దగ్గర పోయి అన్ని అనుమతులు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అభ్యంతరకరమైన లేఖలన్నింటినీ కూడా ఉపసంహరించుకొని చెప్పాలి. ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడో మద్రాసు దగ్గర ఉన్న నెల్లూరు కండలేరు సోమశిలకు పాలమూరు పక్క నుంచి పోతున్న కృష్ణా నీళ్ళు పోతాయి, కానీ తలాపురం ఉన్న పాలమూరు జిల్లాకు ఆ నీళ్ళు రావు అంటే ఆంధ్రుల కుట్ర కాకపోతే ఇంకేమవుతుంది ఇది? అందుకే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రజలు జలసాధన ఉద్యమానికి సిద్ధం కావాలి, రోడ్ల మీదకి రావాలి, ప్రభుత్వం మెడలు వంచాలి, మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చూపెట్టాలి. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకోవడంతోనే సంబరపడితే సరిపోదు, తెచ్చుకున్న తెలంగాణను మనం సస్యశ్యామల తెలంగాణగా మార్చాల్సిన అవసరం ఉంది. రైట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవే కుట్రలు, ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా అవే కుట్రలు కొనసాగుతున్నాయి. అంటే ఈ కుట్రలను మనం అణిచివేసే ప్రక్రియకు సంబంధించి ఎట్లా ఉండాలి సార్? ఇప్పుడు కుట్రలకు కారణం ఎవరైనా ప్రజలు తీసుకున్న తప్పుడు నిర్ణయమే కదా. ఒకవేళ కనుక మనం స్వయం పాలన కావాలి, మనకు ఇక్కడున్న పార్టీలనే ఎన్నుకుందాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాదు కదా. ఏదో మాయ మాటలు చెప్పి మాయల ఫకీర్ లాగా మొత్తం మనకేందంటే భూతల స్వర్గం చేస్తామని, తుపాకీ ఎట్లా వంట చేస్తా, మీకు అందరికి భోజనం పెడతా, బిర్యానీ పెడతా అనేవాడు. అట్లా రేవంత్ రెడ్డి చెప్పే పిట్టల ద్వారా మాటలు నమ్మి ప్రజలు తప్పుదారి పట్టిళ్ళు. ప్రజలే దాన్ని సరి చేసుకోవాలంటే రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఉద్యమం చేస్తే తప్ప ఈ పాలమూరుకు నీళ్ళు రావు. మీకు గుర్తుందో లేదో, ఇదే ఛానల్లో ఎలక్షన్ల ముందు నేను కూర్చొని పొరపాటున కనుక మీరు అప్రమత్తంగా లేకుండా కాంగ్రెస్ కోటేసినట్టయితే పాలమూరు ప్రాజెక్టు దెబ్బతలుతుంది, నీళ్లు రావు అని చెప్పిన నేను. అప్పటి రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. చెప్పినా కూడా వినకుండా మొత్తం పాలమూరు జిల్లానంతా తీసుకుపోయి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. నష్టం ఎవరికి? పాలమూరు ప్రజలకే కదా. మళ్ళీ వలసబాట పట్టే పరిస్థితి వచ్చింది. ఆ కేసీఆర్ ఆ ఉన్న 9.5 ఏళ్లలోనే అదివరకు 1,00,000 ఎకరాలకు కూడా కృష్ణా నీళ్ళు అందకపోయేది. అటువంటిది 7-8 లక్షల ఎకరాలకు నీళ్ళు అందేటట్టు చేశాడు. పాత ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాడు. ఎత్తిపోతల పథకాలు పెట్టాడు, పంపింగ్ స్కీమ్స్ పెట్టాడు. లాస్ట్ మినిట్లో ఇక అంతా రెడీ అయింది, ఇంకొక 4 రోజులు అయితే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది, ట్రయల్ రన్ కూడా అయింది, మోటార్లు బాగా పనిచేస్తున్నాయి అని అందరు సంబరపడేలోగానే ఈ ప్రభుత్వాన్ని దించేసిరి. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులను సరి చేసుకోవడానికి చెప్పులతో కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యమం చేయండి, రోడ్ల మీదకి రండి, మా హామీలు ఏమైనా అని అడగండి. జలసాధన ఉద్యమాన్ని ఈయన మెడలు వంచడానికి మన పాలమూరు నీళ్ళ కోసం, ఆ నీళ్ళ గోసను తీర్చడం కోసం ముందుకు రావాలని విద్యార్థులను, యువకులను, మేధావులను, రైతాంగాన్ని, రాజకీయ నాయకులను అందరినీ కూడా నేను కోరుతున్నాను. రైట్ సార్. మొత్తానికి ఏదైతే పాలమూరు ప్రాజెక్ట్ సంబంధించి పాలమూరు ప్రజలు కావచ్చు, లేకుంటే నల్గొండ ప్రజలు కావచ్చు, రంగారెడ్డి ప్రజలు కావచ్చు, ప్రజల్లోనే పోరాట పటిమ రావాలి. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే కాంగ్రెస్ పైన కాంగ్రెస్ ప్రశ్నించాలని చెప్పేసి ప్రకాష్ గారు కోరుతున్నట్టు. సార్, ప్రధానంగా కొన్ని చూసుకున్నట్లయితే కేసీఆర్ పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. ప్రధానంగా వెదిరి శ్రీనివాస్ గారు కొన్ని ఆరోపణలు చేశారు. 299 సంబంధించి ఒప్పుకున్నది అది కేసీఆర్ వాళ్ళనే జరిగింది, అది మరణ శాసనం రాశారంటారు. అసలు అందులో వాస్తవం ఏంటి సార్? అది రాజకీయ దురుద్దేశంతో వెదిరి శ్రీరామ్ మాట్లాడుతున్నది. ఎందుకంటే నా మిత్రుడే, ఉద్యమ సహచరుడే. అయితే వెదిరి శ్రీరామ్ గారికి తెలుసు వాస్తవాలు ఏందనేది. ఇంకొక ఇంటర్వ్యూలో కూడా చూశాను, ఇక్కడ బీజేపీ ఆఫీస్లో ఆయన మాట్లాడిన తర్వాత ఇంకొక ఇంటర్వ్యూలో కూడా చూశాను. అందులో ఏమంటాడంటే ఆయన ఈ 299 టీఎంసీలు విభజన చట్టంలోనే కాంగ్రెస్ పార్టీ అది రాసింది. ఎందుకంటే బచావ్ ట్రిబ్యునల్ ఏదైతే నీళ్లను అలొకేట్ చేసిందో 2 ప్రాంతాలకు, వాటిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మరి శ్రీరామ్కి అది ఆయనే చెప్పాడు, ఆయన నోటితోనే విన్నాను నేను. మరి నీకు అది తెలుసు కదా, విభజన చట్టంలో రాసిన తర్వాత అది మరణ శాసనము విభజన చట్టంలో రాసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ కదా ఉన్నది. మరి బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఒక పక్కన అప్పటికి 10 సంవత్సరాల నుంచి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉన్నది. ఆ ట్రిబ్యునల్ ఎందుకున్నది? పునః పంపిణీ చేయడానికి, ఈ అంతర్రాష్ట్ర వివాదాలను తొలగించడానికి. తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ తీర్పును అబేన్స్లో పెట్టి, హోల్డ్లో పెట్టి, ఈ 2 ప్రాంతాల మధ్యలో 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి కాబట్టి మళ్ళీ సామరస్యంగా వీళ్ళ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలిసి కూడా వాళ్ళు అట్లా ఎట్లా రాస్తారండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ పార్టీయే మరణశాసనం విధించింది. నువ్వు ఆ విభజన చట్టంలో ఆ ముక్క ఎందుకు రాసావు? ఆ ముక్క లేకపోయి ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఎవరికి వాళ్ళు పంచుకునేటోళ్ళు కదా. ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే 2015లో ఎప్పటికప్పుడు కేఆర్ఎంబి దగ్గర కూర్చొని, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర కూర్చొని ఎవరికి ఎన్ని నీళ్ళు అవసరం ఉన్నాయో ఒప్పించుకొని పంచుకోవాలి. కానీ కేఆర్ఎంబి మోడీ డైరెక్షన్లో ఉంది. చంద్రబాబు నాయుడు మోడీతో పొత్తులో ఉన్నాడు.
ససేమిరా అన్నారు వాళ్ళు. తర్వాత ఒక పాయింట్ ఏమొచ్చిందంటే 299 కంటే ఎక్కువ టీఎంసీలు ఇచ్చినా కూడా మీరు ఎక్కడ వాడుకుంటారు, ఎందుకంటే అంతకుముందు ప్రాజెక్టులు కట్టలే కదా. మనకున్నది ఎన్ని ప్రాజెక్టులు, రాజోలిపండ, జూరాల, నాగార్జున సాగరు, చిన్న మైనర్ ప్రాజెక్టులే కదా. మేజర్ ప్రాజెక్టులు ఎక్కడనే కృష్ణానది మీద, కలవకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అప్పటికి పూర్తి కాలేదు, ఎస్ఎల్బిసి పూర్తి కాలేదు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొంత తీసుకుంటున్నాం. ఉన్నది ఒక్క ఎడమ కాలువ ఖమ్మం జిల్లాకు, నల్గొండ జిల్లాకు. మరి ఎట్లా మనం ఆ నీళ్లు ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా వాడుకునే పరిస్థితి లేదు కదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు, సరే 1 సంవత్సరానికి మేము ఒప్పుకుంటున్నామని రాశారు. 1 సంవత్సరానికే కదా ఒప్పుకున్నది. మరి తర్వాత కాలంలో ఏం చేశారు, వరుసగా కేఆర్ఎంబి దగ్గర ప్రతిసారి గొడవ. తెలంగాణకు సంబంధించిన సెక్రటరీ రజత్ కుమార్ గారు వచ్చారు, మీరు అన్యాయం చేస్తున్నారని. అంటే ప్రతిసారి ఎందుకు అన్యాయం జరుగుతున్నది అంటే మోడీ ఆంధ్ర ముఖ్యమంత్రులు, ఆ జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్నా మోడీతో కుమ్మక్కై ఈ కేఆర్ఎంబి దగ్గర పెత్తనం చేస్తున్నారు. దానివల్ల తెలంగాణ 299 కంటే ఎక్కువ సాధించుకోలేకపోయింది. ఇప్పుడు మనకు వినియోగంలోకి వచ్చాయి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ కూడా వినియోగంలోకి వచ్చాయి. కాబట్టి ఎత్తిపోతల పథకాలు కూడా చాలా మనం మహబూబ్నగర్లో పెట్టుకోగలిగాం, నల్గొండలో పెట్టుకోగలిగాం, దేవరకొండలో నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నిటికీ నీళ్లు కావాలంటే మనకి ఇప్పుడు ఎక్కువ నీళ్లు కావాలి. కానీ చంద్రబాబు నాయుడు రానియ్యాడు. మరి రేవంత్ రెడ్డి ఆయనకు దగ్గర దోస్తే కదా, ఆయన శిష్యుడే కదా, మరి ఎందుకు కొట్లాడి ఆ నీళ్ళను సాధించలేకపోతున్నాడు? సరే కేసీఆర్ లైఫ్ టైంకు రాసిచ్చిండా, చెల్తుంది అట్లా రాసిస్తే ఏ ఇయర్కి ఆ ఇయరే కదా. మరి అది రాసి చాలా 10 ఏళ్ళు అయింది కదా. మరి ఏ ఇయర్కి ఆ ఇయర్ అన్నప్పుడు 2 ఏళ్ళ నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ బిడ్డ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వీళ్ళకి నిజంగానే చంద్రబాబును ఒప్పించి గా నీళ్ళని తెచ్చుకునే సోయి లేదు. మా గురువు అంటాడు, ఆయనను పెంచిందే ఈయనే, అందరికీ తెలుసు, చిన్న పిల్లలకు తెలుసు. రేవంత్ రెడ్డి ఎవరు మాట వింటాడంటే చంద్రబాబు నాయుడు మాట వింటాడు. కనీసం నాగార్జున సాగర్ నుంచి ఇంకా పోలీసులను కూడా ఉపసంహరించకపోతే ఎట్లా? ఇప్పుడు ఎలక్షన్ రోజు వచ్చింది వాళ్ళు, ఎప్పుడు నవంబర్ 29, 2023 వచ్చే హంగామా చేసిళ్ళు, మన పోలీసుల మీదనే దాడి చేశారు. నాగార్జున సాగర్ విభజన చట్టం ప్రకారం ఎవరి చేతుల్లో ఉండాలి? తెలంగాణ చేతుల్లో ఉండాలి. శ్రీశైలం ఎవరి చేతుల్లో ఉండాలి? ఆంధ్ర చేతుల్లో. తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన చేతిలో ఉండాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును పోలీసులను పంపి ఆక్రమించుకుంటే 2 ఏళ్ళైనా కూడా సోయలేదు కదా రేవంత్ రెడ్డికి. అంటే రేవంత్ రెడ్డి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు? ఆయన అనుకుంటే అది 1 నిమిషంలో పోలీసులను వెనక్కి పిలుచుకోరా? విభజన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అపెక్స్ కమిటీ మీటింగ్ ఎందుకు కాల్ఫర్ చేయట్లేదు? జలశక్తి ఇంటర్ఫిరెన్స్ ఎందుకు అడగట్లేదు? కేఆర్ఎంబి దగ్గర ఎందుకు కొట్లాడట్లేదు? ఇంకా నాగార్జున సాగర్ మీద ఆంధ్ర పోలీసులు ఉంటారు. మన ఇంజనీర్ పోయి నీళ్ళ లెక్క తీసుకుంటా ఉంటే అరెస్ట్ చేస్తారు వాళ్ళు. మన పెద్ద ఆఫీసర్ పోయి క్షమాపణలు చెప్తాడా? ఏ పాలనలో ఉన్నాం మనం? ఇది ఆంధ్ర పాలన, తెలంగాణ పాలన. తెలంగాణ తెచ్చుకున్న సంతోషాన్ని కూడా 4 నెలల పాటు ఉండనీయకుండా ఇవాళ మళ్ళీ ఆంధ్ర పెత్తనం మన మీద సాగుతున్నది. దానికి ఉదాహరణ నాగార్జున సాగర్, దానికి ఉదాహరణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టడం, దానికి ఉదాహరణ తెలంగాణ కృష్ణా జలాలను, గోదావరి జలాలను స్వేచ్ఛగా ఆంధ్రకు తరలించకపోవడం. ఇది జరుగుతున్న కుట్ర. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఉద్యమం ద్వారా మాత్రమే తెలంగాణ సాధించుకున్నాం. మళ్ళీ ఉద్యమం ద్వారా మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను మనం కాపాడుకోగలుగుతాం. ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డది, తెలంగాణ జలవనరులకు ప్రమాదం ఏర్పడ్డది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఏర్పడ్డది. సార్, ప్రధాన నాగార్జున సాగర్ సంబంధించి, కుడికాలకు సంబంధించి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 0 to 100 కిలోమీటర్స్ కాలంలో వెడల్పు చేసుకుంటూ ఆ జలాలు కూడా దోచుకెళ్తున్నటువంటి క్రమం కనబడుతుంది. దాన్ని కూడా అడ్డుకోలేని పరిస్థితి. ఇప్పుడు గత మొన్నటిసారి చూసినప్పుడు కేఆర్ఎంబి ఎవరికి ఎన్ని నీళ్ళు అనేది కేటాయించింది. మన నీళ్లను కూడా ఆంధ్రకు తరలించకపోతా ఉంటే కుడికాలువ ద్వారా నల్గొండ జిల్లాకు సంబంధించిన సాగునీటి మంత్రి ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయమైన పరిస్థితి. బాధ ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కానీ ముఖ్యమంత్రిని ఎదిరించలేని అసహాయత. ఎందుకంటే పైన రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఆయన ముఖ్యమంత్రిగా పెట్టారు. ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియారిటీ ఏంది, శ్రీధర్ బాబు సీనియారిటీ ఏంది, తుమ్మల నాగేశ్వరరావు సీనియారిటీ ఏంది? ఎవరు దొరకనట్టు ఎన్నడూ ఒక మంత్రి పదవిలో కూడా లేని ముఖ్యమంత్రిగా చంద్రబాబు మన రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పెడితే ఇక ఆయన పరిపాలన ఇంత చక్కగా ఉన్నది. అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా ఎక్కువ కాలం ఆయన అట్లాగే ఉంచితే నెక్స్ట్ ఎలక్షన్లో మట్టి కొట్టుకపోతుంది. ఆ పార్టీ ఇది ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన లాస్ట్ ప్రభుత్వం కామరాజ్ ప్రభుత్వం, మళ్ళీ 1963 తర్వాత ఎన్నడూ కూడా అక్కడ కాంగ్రెస్ బతికి పట్టగట్లే. ఇప్పటికి 60 ఏళ్ళు దాటింది. అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా ఎప్పుడో 1967లో ఆ ప్రభుత్వం దిగిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం.
మళ్ళీ ఈ రోజు వరకు అక్కడ బట్ట కట్టలేదు. రేపు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో చివరి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ మనం అయితే చూడలేము అక్కడ ఇంకొక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని. అటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. వాళ్ళు ఇప్పటికీ కళ్ళు తెరుస్తలేరు, ఆయనను మార్చడం లేదు. ఇంత దరిద్ర ముఖ్యమంత్రిని అయితే నా జీవితంలో చూడలేదు. నేను పివి నరసింహరావు దగ్గర నుంచి ముఖ్యమంత్రులను చూస్తున్నా కానీ ఇంత చెత్త ముఖ్యమంత్రి నేను చూడలేదు. రైట్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా నీటి వాటాలకు సంబంధించి జాతీయ స్థాయిలో వాళ్ళు ఫైట్ చేయలేని పరిస్థితి, ఇటు బీజేపీ కూడా వాళ్ళు కూడా తేల్చలేని పరిస్థితి. ఈ లెక్కలు ఎప్పుడు తెలిస్తే తేల్చడానికి ఏం జరగాలి అసలు? ఉద్యమమే పరిష్కారం. ఎందుకంటే లెక్కలు తేల్చలేక కాదు, ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఒకటైనాయి. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఒకటైనా అనుకోవచ్చు. వాళ్ళ పార్టీల మధ్య సంబంధాలు లేకపోవచ్చు, కానీ పరోక్షంగా ఎన్నికలప్పుడు కానీ ఇప్పుడు పాలనా సమయంలో కానీ రేవంత్ రెడ్డికి పూర్తిగా మోడీ సహకారం ఉన్నది. ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని మళ్ళీ ఆ పార్టీ బతికి బట్టగట్టద్దనే ఉద్దేశంతో ఇద్దరు ఒకటైన్లు. అది అసెంబ్లీ ఎలక్షన్ల నుంచి నడుస్తూనే ఉన్నది. ఏ కేసులు పెట్టినా, ఏ విచారణ చేసినా, ఏ అభివృద్ధి నిరోధక కార్యక్రమాలైనా ఇద్దరు కలిసి చేస్తున్నాయే. ఈ పాపంలో బీజేపీకి కూడా పాత్ర ఉంది, ఈ పాపంలో చంద్రబాబు నాయుడుకు పాత్ర ఉంది, ఇందులో రేవంత్ రెడ్డికి కూడా పాత్ర ఉంది. సూత్రధారి చంద్రబాబు నాయుడు, పాత్రధారి రేవంత్ రెడ్డి. దానికి మద్దతు ఇస్తున్న పడుతూ ఉన్నది మనకు. రైట్. 2015లో చూసుకున్నట్లయితే ఏదైతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, డిండి ప్రాజెక్టులకు సంబంధించి పదే చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు ఆపరని. కాకపోతే ఆపలేదని చెప్పేసి వాళ్ళు బుకాయిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. పదే ఆపడానికి ఎందుకు? ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి, కృష్ణా నదిలో సరిపోని నీళ్ళు రావట్లేదు, ఎప్పుడో ఒకసారి తప్ప వరద రావట్లేదు. వచ్చినప్పుడు ఏంటంటే తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వాడుకోవాలనుకుంటారు. పైన ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచినట్టయితే నీళ్ళు రావు. ఇవాళ బనకచెర్ల ఎందుకు, బనకచెర్లకు నల్లమల సాగర్ నుంచో లేకపోతే పోలవరం నుంచో ఎందుకు తీసుకుపోవాలనుకుంటారు అంటే రాబోయే రోజుల్లో కృష్ణా నీళ్ళని తీసుకుపోవడానికి వీలు కాదు కాబట్టి. అందుకని అడుగడుగున పాలమూరుకు కానీ ఇతర కృష్ణానదికి సంబంధించిన వాటి మీద అడ్డుదలుగుతున్నారు. గోదావరి సంబంధించి ఏంటంటే ధవళేశ్వరం దగ్గర, ఇప్పుడు అది మళ్ళీ చెప్తున్నా నేను, ధవళేశ్వరం ఆయకట్టు నీళ్ళ కోసం తెలంగాణలో గెలవడం కోసం రేవంత్ రెడ్డి ముఠానే మేడిగడ్డను పేల్చింది. ఇవాళ కాకపోతే రేపైనా నిజాలు తెలుస్తాయి. ఆ ఎఫ్ఐఆర్ను 2.5 సంవత్సరాల నుంచి అటకెక్కిచ్చారు. మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న అక్టోబర్ 22, 2023 నాడు నమోదైన ఎఫ్ఐఆర్ను బయటికి తీసి బాంబు విశ్లేషకులతో కనుక దాన్ని నిపుణులతో కనుక పరిశీలించినట్టయితే మేడిగడ్డను రెండే కారణాలు. కాళేశ్వరం కేసీఆర్ కేటీఎం అయిందని చెప్పి ప్రజలను నమ్మించడానికి, ఆ 1,00,000 కోట్లు అంటే ఎవరు నమ్మతలేరు కాబట్టి ఇది పేల్చేయడం వల్ల నాసిరకమైన పనులు చేశాడు, కమిషన్లకు కక్కుర్తి పడని ఓ నింద కేసీఆర్ మీద అది నిరూపించడం కోసం ఒక తప్పుడు ఆలోచనతోని దాన్ని పేల్చారు. రెండవది, ధవళేశ్వరం దగ్గర మీరు వికీపీడియాలో ధవళేశ్వరం బ్యారేజ్ అని కొట్టండి, అందులో మీకు కనబడేది ఏంటంటే మేడిగడ్డ కట్టిన కాంచి మాకు నీళ్ళు వస్తలేవు. వాళ్ళకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి? గోదావరిలో ఆగస్ట్ తర్వాత వస్తాయి. వాళ్ళకు నాట్లకు ఎప్పుడు కావాలి? జూన్ జూలైలో కావాలి. మేడిగడ్డ ఉన్నది కాబట్టి జూన్ జూలైలో నీళ్ళు వస్తలేవు. ఇక్కడ నుంచి ఇట్టే డైవర్ట్ అవుతున్నాయి, లిఫ్ట్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఆగస్టు దాకా వాళ్ళు ఆగరు, ఎందుకంటే వాళ్ళకు నాట్లకు నీళ్ళు కావాలి కాబట్టి. ఆ టైంలో నీళ్లు కావాలి కాబట్టి మేడిగడ్డం పేల్చారు. రెండవ కారణం ఏంది? జనవరి తర్వాత నీళ్లు ఉండవు గోదావరిలో. వాళ్ళకేమో పంటలు మార్చి ఏప్రిల్ దాకా ఉంటాయి గోదావరి జిల్లాల్లో. 13 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలనుకుంటే పొట్ట మీదకి వచ్చిన తర్వాత నీళ్ళు అందక పంటలు ఎండిపోతున్నాయని చెప్పి వాళ్ళు లొలి చేసిన సందర్భాలు కూడా వికీపీడియాలు రాసుకున్నారు. కాబట్టి మేడిగడ్డ నిర్మాణమైన 2019 నుంచి అది కూల్చిన 2023 వరకు ధవళేశ్వరం దగ్గర ఖరీఫ్లో వ్యవసాయానికి నాట్లేసుకోవడానికి, రబీలో కోతల కంటే ముందు నీళ్ళు అందలేదు కాబట్టి 13 లక్షల ఎకరాలకు మేడిగడ్డ పేల్చారు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉంటాడు, దీని వెనకాల రేవంత్ రెడ్డి ముఠా కూడా ఉంటుంది. ఇది విచారణ జరపాలి. నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నా. అది తప్పులు ఉండొచ్చు, మేడిగడ్డలో డిజైన్ లోపం ఉండొచ్చు, నిర్మాణ లోపం ఉండొచ్చు, ఆ మిద్దెలు గద్దెలు కొట్టుకపోవచ్చు, దిమ్మెలు, ఏదైనా కూడా అక్కడ జరగలేదు ప్రమాదం. రెండవది, లీకేజ్ ఉంటే శాటిలైట్ ఇమేజెస్ కనబడతాయి. అంతకుముందే లీకేజ్ ఉంటే నీళ్ళు నిలబడవు. మరి మేడిగడ్డ దగ్గర జరిగింది ఏంది? గేటు తెరిచిన దిక్కు జరగలేదు, గేటు తెరవని దిక్కు జరిగింది. ఇటు దిక్కు జరగలేదు, సిరివంచే దిక్కు జరిగింది. దొంగోడు వచ్చే 6 గంటల మస్క చీకట్లో జరిగింది. పెద్ద శబ్దాలతో 2 కిలోమీటర్లకు వినపడ్డాయి. ఇది స్పష్టంగా బాంబ్ బ్లాస్ట్ అని తెలిసినా కూడా ప్రజలు ఇంకా గ్రహించలేరు. ఇది అర్థం చేసుకోవాలి. దీని వెనుక కూడా చంద్రబాబు నాయుడు కుట్రుంది. ఇప్పుడు మీకు కావాలంటే మీరు ఇవాళ మంత్రిని పోండి, మంత్రిని దగ్గర చెక్ డ్యామ్ పేల్చారు, పొత్కపల్లి దగ్గర చెక్ డ్యామ్ పేల్చారు, జమ్మికుంట అవతల అంటే తనుగుల దగ్గర.
ఈ చెక్ డ్యామ్లు ఎట్లా పేల్చారు, సోమనపల్లి కూడా అడవి సోమన్పల్లి అంటే మంతిని దగ్గర, ఈ చెక్ డ్యామ్లు ఎందుకు పేల్చారు, ఎట్లా పేల్చారో అర్థమైతే మేడిగడ్డ ఎందుకు పేల్చారో అర్థమవుతుంది. వీటి కూడా చర్యలు తీసుకోవట్లేదు. ముందేమో అది పేల్చలేదు, నాసిరకమైన పనులు కేసీఆర్ చేయడం వల్ల కూలిందని చెప్పారు. కానీ రాజేందర్ సింగ్ గారు వచ్చినాక మేము నిజ నిర్ధారణ కమిటీ ద్వారా శ్రీధర్ దేశపాండే మేమంతా పోయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చి అవి పేల్చిన వాళ్ళని క్షమించమని చెప్తుండ్రు, పట్టుకుంటామని చెప్తుండ్రు. కాంగ్రెస్ వాళ్ళు అయినా శిక్షిస్తామని చెప్తున్నారు. మరి మొదలెందుకు చెప్పలేదు? మీరు మేడిగడ్డ పేలినప్పుడే ఎంక్వైరీ చేస్తుంటే దొంగలు మళ్ళీ ఇంకోసారి ధైర్యం చేయకపోతున్నారు కదా. తణుగుల దగ్గర పేల్చినప్పుడే నవంబర్ 21 నాడు ఇరిగేషన్ ఇంజనీర్లే పేల్చిందని రాసినాక కూడా మీరు కూలిందని పెద్దపల్లి ఎమ్మెల్యే ఎట్లా చెప్తాడు? దొంగలు వెనకేసుకొచ్చింది కాబట్టి ఇవాళ అడవి సోమన్పల్లి దగ్గర ఇది జరిగింది. కాబట్టి నేను శ్రీధర్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పక్క ఊర్లో జరిగింది, మీ చెక్ డ్యామ్ పలిగింది, దాని మీద మీరు పర్సనల్గా పోయి చూశారు, మీరు ఎంక్వైరీ చేసి శిక్షించండి, తొందరగా దాన్ని పునర్నిర్మాణం చేయండి. మేడిగడ్డ మీద ఎంక్వైరీ చేయండి, ఆ తణుగుల చెక్ డ్యామ్ దగ్గర ఎంక్వైరీ చేయండి. ఈ రకంగా బ్లాస్టింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే కేసీఆర్ గారేమో నిర్మాణాలు చేస్తారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వమేమో కూల్చేస్తుందనే ఒక మీకు అది అవమానకరం అని చెప్తున్నాను. నేను ప్రజలను కూడా ఉద్యమాన్ని సిద్ధం కావాలని పిలిపిస్తున్నాను. రైట్ అండి, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నామా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రాజెక్టులు స్టార్ట్ చేయదు, కాకపోతే మాత్రం ఏదైతే పడవ పెట్టడానికే సిద్ధమవుతుంది. ప్రధానంగా అటు ఆంధ్రాకి నీళ్లను తరలించేందుకే కుట్రలు పనుతుందని చెప్పేసి ప్రకాష్ గారు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా దాంతో పాటుగా ఏదైతే మంత్రికి సంబంధించి కూడా ఆ ప్రాజెక్టు సంబంధించి కూల్చడం కావచ్చు, ఆ విషయంలో కూడా మంత్రి శ్రీధరబాబు చొరవ తీసుకోవాలి, ఖచ్చితంగా న్యాయం వైపు ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రధానంగా ఏదైతే అటు మేడిగడ్డ కావచ్చు, అడవి సోమనపల్లి కావచ్చు, లేకుంటే తణుగులు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఏదైతే జిల్డెస్టిక్స్ పెట్టే పేల్చారో అది నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పేసి వారు కోరుతున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.